ఇక అమెరికా అధ్యక్షుడు ఎంత బెదిరించినా భారత్ పట్టించుకోలేదు. ప్రధాని నరేంద్ర మోదీ అసలు లెక్కే చేయలేదు. ట్రంప్కు కనీసం ఫోన్ చేయలేదు. ఇబ్బడి ముబ్బడిగా సుంకాలు పెంచితే, టారిఫ్ వేస్తే అన్ని దేశాల ప్రధానులు అధ్యక్షులు కాల్ చేశారు, కాళ్ళబేరానికి వెళ్ళారు. కానీ నరేంద్ర మోదీ అసలు కనీసం ఫోన్ చేయలేదు ట్రంప్కి. ఆ దృఢ వైఖరే మనకు ఒక సరికొత్త బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఉన్న బ్రాండ్ ఇమేజ్ని ఇంకా పెంచిందని చెప్పొచ్చు. క్రియేట్ చేయడం కాదు, బ్రాండ్ ఇమేజ్ని పెంచిందని చెప్పొచ్చు. అమెరికాకు భయపడని తెగింపు వల్ల మన ఎగుమతులకు కొత్త దారులు తెరుచుకోవడానికి అవకాశాలు పెరిగినాయి. మన బలమేందో ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. అత్యధిక జనాభా ఉన్న దేశం మనది, అంటే అతిపెద్ద మార్కెట్ కూడా మనది. అందుకే మన దేశంతో సంబంధాలు చెడగొట్టుకోవద్దని ఇప్పటికే ట్రంప్ సొంత పార్టీ వల్ల హితవు చెప్తున్నారు. ట్రంప్కి టారిఫ్ల వల్ల అమెరికా ప్రజలపైనే భారం పడుతుందని హెచ్చరిస్తున్నారు. అమెరికా మిత్ర దేశాలు కూడా ట్రంప్కు ఎదురు తిరిగే పరిస్థితులు వచ్చినాయి. ట్రంప్ చర్యల వల్ల కలిగే నష్టాన్ని, రష్యా చెమురు వల్ల కలిగే లాభాన్ని బేరీజు వేసుకుంటే మనం మైనస్లో లేము, ప్లస్లో ఉంటాం.